తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను మరోసారి సవరించనున్నారు. వాటితో పాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఇందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేతలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదు అని గుర్తించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకుండా పోయింది అని ప్రధాన కారణము అనేది అభిప్రాయపడ్డారు. ఇక ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. మార్గాల పైన కూడా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కావచ్చు, స్టాంప్ ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర అంశాలలో కొద్దిగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తద్వారా వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్ లకు డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈ ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ సమన్వయంతో ఆదాయం పెంచడంతో పాటుగా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎగవేతలు, అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటుగా సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశంలో ఛార్జీల పెంపుకు సంబంధించిన విషయంపై అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి సీఎం రాబోయే రోజుల్లో వీటిపైన నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, సాధ్యాసాధ్యాలపై ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం అధికారులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా ఈ విషయంపై నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.